హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి, యూట్యూబర్స్ ఎదుర్కొంటున్న ముఖ్యమైన విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అవేవో తెలుసా? కాపీరైట్ క్లెయిమ్, కాపీరైట్ స్ట్రైక్, రీయూజ్డ్ కంటెంట్ అండ్ ఎనథెటిక్ కంటెంట్. చాలామంది ఇవి 5 ఒకటే అనుకుంటారు, కానీ ఇవి చాలా వరకు వేరు. ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. అలాగే యూట్యూబ్లో ఎక్కువ రోజులు కొనసాగాలంటే ఏం చేయాలన్న విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, కాపీరైట్ అంటే ఒక పాట కానీ, ఒక సీన్ కానీ, లేదా వేరే వాళ్ళు యూట్యూబ్లో తీసిన వీడియోస్ కానీ, ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో మీద కానీ వాళ్ళకి చట్టపరమైన హక్కు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దాన్నే కాపీరైట్ అంటారు. సెకండ్ వన్ వచ్చి కాపీరైట్ క్లెయిమ్ అనేది వేరే వాళ్ళ కంటెంట్ మనం యూజ్ చేసినప్పుడు ఒరిజినల్ కంటెంట్ ఓనర్ మన ఛానల్పై కాపీరైట్ క్లెయిమ్ అనేది వేస్తారు ఫ్రెండ్స్. దీనివల్ల వీడియో అయితే డిలీట్ కాదు, ఛానల్కి ఎటువంటి ప్రభావం ఉండదు, కానీ మన వీడియోకి వచ్చిన రెవెన్యూ, వ్యూస్ మొత్తం ఒరిజినల్ కంటెంట్ ఓనర్కి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. దీనివల్ల మనకి 0% కూడా ఉపయోగం అనేది ఉండదు. అండ్ థర్డ్ వన్ వచ్చి కాపీరైట్ స్ట్రైక్ అనేది చాలా ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్. ఒక ఛానల్పై కాపీరైట్ స్ట్రైక్ పడితే ఛానలే పోయే ప్రమాదం ఉంటుంది. కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటంటే ఒరిజినల్ కంటెంట్ ఓనర్ డైరెక్ట్గా యూట్యూబ్కి మనపై కంప్లైంట్ చేయడం. ఇలా కంప్లైంట్ చేసినప్పుడు యూట్యూబ్ మన ఛానల్పై కాపీరైట్ స్ట్రైక్ వేస్తుంది. కాపీరైట్ స్ట్రైక్ అనేది 90 డేస్ అంటే 3 months వరకు మన ఛానల్పై ఉంటుంది. ఈ 3 monthsలో ఇంకొక 3 కాపీరైట్ స్ట్రైక్ అనేది మన ఛానల్లో పడితే మన ఛానల్ పూర్తిగా తొలగించడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు మీ ఓన్ కంటెంటే పెట్టండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి రీయూజ్డ్ కంటెంట్ అంటే చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. ఏంటి రీయూజ్డ్ కంటెంట్, ఎందుకు డిమానిటైజేషన్ అవుతుంది, ఎందుకు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నుంచి తొలగించబడుతుందని చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అదే రీయూజ్డ్ కంటెంట్ ఏంటంటే వేరే వాళ్ళ వీడియోస్ కానీ, ఇప్పుడు టిక్టాక్, ఇన్స్టాగ్రాము, ఇంకా వేరే అదర్ వెబ్సైట్ నుంచి వేరే వాళ్ళ వీడియోస్ని వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం తీసుకొని చిన్న మార్పులు, జస్ట్ పేరు కనిపించకుండా ఎమోజీ, చిన్న పేర్లు పెట్టి మ్యూజిక్ యాడ్ చేసి మనం యూట్యూబ్లో దాన్ని అప్లోడ్ చేయడం వల్ల ఒక వీడియో పదే రిపీట్ అవడం వల్ల అది రీయూజ్డ్ కంటెంట్ కింద మారుతుంది. అప్పుడు యూట్యూబ్ ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ ముందుకు రావాలని రీయూజ్ చేసిన ఛానల్ అన్నిటికీ డిమానిటైజేషన్ అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నుంచి తొలగించేస్తున్నారు ఫ్రెండ్స్. సో రీయూజ్డ్ కంటెంట్ రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎనథెటిక్ కంటెంట్. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఎనథెటిక్ కంటెంట్ అంటే ఏంటి? ఎనథెటిక్ కంటెంట్ అంటే 100% ఆఫ్ ఏఐ వీడియోస్. చాలామంది వేరే వాళ్ళు ఇచ్చిన ప్రాంప్ట్స్తో వెబ్సైట్లోకి వెళ్ళి కాపీ చేసి పేస్ట్ చేసి ఒక వీడియో డౌన్లోడ్ చేసి దాన్ని వెంటనే యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తున్నారు. అలా చేయడం చాలా తప్పు. ఒకవేళ మనం ఏఐ వీడియోస్ చేసినా కూడా దాంట్లో మన ఓన్ కంటెంట్ అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్. కాపీరైట్ అంటే చట్టపరంగా వాళ్ళ ఒరిజినల్ కంటెంట్పై హక్కు ఉండడం. కాపీరైట్ క్లెయిమ్ అంటే మన ఛానల్పై ఎటువంటి ప్రభావం ఉండదు, కానీ వచ్చిన రెవెన్యూ మొత్తం ఒరిజినల్ కంటెంట్ ఓనర్కి వెళ్ళిపోతుంది. కాపీరైట్ స్ట్రైక్, దీనివల్ల ఛానల్ పోయే ప్రమాదం ఉంది. రీయూజ్డ్ కంటెంట్ వల్ల యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నుంచి ఖచ్చితంగా తొలగించబడతాము. నెక్స్ట్ ఫిఫ్త్ ఎనథెటిక్ కంటెంట్ చేయడం వల్ల మనం ఇంకో కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి కూడా యూట్యూబ్ మనకి పర్మిషన్ అయితే ఇవ్వదు. సో వీలైనంత వరకు 100% మీ ఓన్ కంటెంట్ని మీరు పెట్టండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో ఖచ్చితంగా లేట్ అయినా పర్వాలేదు, కానీ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. యూట్యూబ్లో మెయిన్ ఉండాల్సింది కన్సిస్టెన్సీ. ఎప్పుడు ఒక వ్యూస్ వచ్చినా రాకపోయినా కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడుతూనే ఉండాలి. ఖచ్చితంగా ఒకరోజు రీచ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. అంతవరకు వీడియోస్ పెడతానే ఉండండి. చాలామంది వీడియోస్ పెట్టి వ్యూస్ రాకపోతే వెంటనే ఛానల్ని అక్కడికి ఆపేస్తారు, లేదా వేరే వాళ్ళ వీడియోస్ని యూజ్ చేస్తారు. అలా చేయకండి. దయచేసి మీ ఓన్ ఎడిటింగ్, మీ స్టైల్లో మీరు ఎలా వీడియో చేస్తారో అలా వీడియోస్ చేసి పెడితే ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అనేది సాధిస్తారు ఫ్రెండ్స్. మీ సొంత ఆలోచనలతో, సొంత ఎడిటింగ్తో యూట్యూబ్లో కొనసాగితే ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారు. మీకు ఎటువంటి యూట్యూబ్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా యూట్యూబ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా అడగండి, నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.